ఓం శాంతి. ఈరోజు మురళీ మంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, పిల్లల దుఃఖాలన్నీ ఎప్పుడు దూరమవుతాయి? జవాబు, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేసినట్లయితే దుఃఖాలన్నీ దూరమైపోతాయి అన్న మొట్టమొదటి విషయాన్ని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఇది భారతదేశపు ప్రాచీన రాజయోగం. 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ రాజయోగంని నేర్పించాను అని తండ్రి చెప్తున్నారు. రెండవ ప్రశ్న, ఇప్పుడు పిల్లలకు ఏ స్మృతి కలిగింది? జవాబు, ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు మెట్లు దిగుతూ దిగుతూ పతితులుగా అయిపోయారు. ఇప్పుడు పిల్లలకు స్మృతి కలిగింది, ఇది పాతది పతిత ప్రపంచం. ఈ పాత పతిత ప్రపంచము నివసించేందుకు యోగ్యంగా లేదు అని. మూడవ ప్రశ్న, మాయావి శక్తి అని దేనిని అంటారు? జవాబు, మాయా ప్రభావం కూడా తక్కువేమీ లేదు. ఇక్కడ ఈ ప్రపంచంలో 100 లేదా 125 అంతస్తుల పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తూ ఉంటారు. దీనినే మాయ యొక్క ఆర్భాటము లేదా అట్టహాస్యమని అంటారు. మాయా సత్తా ఎటువంటిదంటే, స్వర్గానికి వెళ్దాము రండి అని పిలిస్తే అరే మాకు ఇదే స్వర్గము అని అంటారు. మరి దీనిని మాయావి శక్తి అని అంటారు అంటున్నారు బాబా. నాలుగవ ప్రశ్న, ఏ సహజమైన విషయాలు మనుషుల బుద్ధిలోకి రావు? జవాబు, మనుషులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు. ఎన్ని యుద్ధాలు గొడవలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. రోజు రోజుకు బాంబులు మొదలైనవి ఎలా తయారు చేస్తూ ఉంటారంటే, అవి వేయగానే మనుషులంతా సమాప్తమైపోతారు. మనుషులు ఇప్పుడు ఏం జరగనుంది అనేది కూడా అర్థం చేసుకోవట్లేదు. ఈ విషయాలను తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. పాత ప్రపంచ వినాశనం జరగనున్నది మరియు కొత్త ప్రపంచ స్థాపన కూడా ఇప్పుడు గుప్తంగా జరుగుతూ ఉంది అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఐదవ ప్రశ్న, తండ్రి పిల్లల ఉన్నతి కొరకు ఏ యుక్తిని తెలియజేస్తున్నారు? జవాబు, పిల్లలు ఆజ్ఞాకారులుగా అయి బాప్దాదా యొక్క మతంపై నడుస్తూ ఉండాలి. బాప్దాదాలు ఇరువురు కలిసి ఉన్నారు కావున బ్రహ్మబాబా చెప్పడం వల్ల ఏదైనా నష్టం కలిగినా బాధ్యత తండ్రిదే అవుతుంది. తండ్రి అంతా సరిచేసేస్తారు. మీరు మీ మతాన్ని నడిపించకండి అంటున్నారు బాబా. శివబాబా మతము అని భావించి నడుస్తూ ఉన్నట్లయితే ఉన్నతి జరుగుతూ ఉంటుందని తండ్రి పిల్లలకు యుక్తిని తెలియచేస్తున్నారు. ఆరవ ప్రశ్న, మనుషులకు ఏ విధంగా అర్థం చేయించాలి లేదా వివరించాలి? జవాబు, మనుషులు ఎలాంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం రాని విధంగా వివరించాలని తండ్రి చెప్తున్నారు. వారు ఏమేమో ప్రశ్నిస్తూ ఉంటారు. ఎక్కువగా ప్రశ్నలు వేస్తూ ఉంటే అడవిలో చిక్కుకున్నట్లుగా ఉంటుంది. అడవిలో చిక్కుకున్నట్లయితే మళ్ళీ బయటకు వచ్చే మార్గం లభించదు. మొదట అందరికీ ఒకే మాట తెలియచేయాలి, మీరు అవినాశి ఆత్మ, తండ్రి కూడా అవినాశి. వారు పతిత పావనుడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మరియు కొత్త ప్రపంచంలోకి రావాలి. అంటే ఎవరైతే పూర్తిగా చదువుకోరో వారు తప్పకుండా చివర్లో వస్తారు అని బాబా చెప్తున్నారు. ఏడవ ప్రశ్న, తండ్రి ఏ విషయంలో పిల్లలకు సలహా ఇస్తున్నారు? జవాబు, దైవీ గుణాలను ధారణ చేయాలి. సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే తయారవ్వాలి. కావున చార్టు పెట్టమని పిల్లలకు తండ్రి చెప్తున్నారు. స్మృతి యాత్ర చార్టు కూడా పెట్టినట్లయితే మనము లాభంలో ఉన్నామా లేక నష్టంలో ఉన్నామా అని తెలుస్తుంది అని బాబా చెప్తున్నారు. మరో ప్రశ్న, పిల్లలు విస్తారంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎందుకు? జవాబు, తండ్రి సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఎక్కువ విస్తారంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం మన్మనాభవ అని తండ్రి చెప్తున్నారు. దేహము
దేహం యొక్క సర్వ సంబంధాలను మరిచి పురాతన ప్రపంచంలోని వారందరినీ బుద్ధి ద్వారా త్యాగం చేయాలి. చివరి ప్రశ్న: తండ్రిని అర్థం చేసుకున్న పిల్లలు ఏ విషయాన్ని అర్థం చేసుకోగలరు? జవాబు: మొదట తండ్రిని స్మృతి చేయడం ద్వారా పాపాలు నశిస్తాయి. దైవీ గుణాలు ధారణ చేస్తే దేవతలుగా అవుతారు. ఇంకా ఏమీ ప్రశ్నించవలసిన అవసరం లేదు. తండ్రిని అర్థం చేసుకోకుండా వారసత్వం గురించి విస్తారంలోకి వెళ్లడం వల్ల స్వయం తికమక పడతారు, తర్వాత అలసిపోతారు. బాబా అంటున్నారు, నా ద్వారా నన్ను తెలుసుకోవడం వల్ల అన్నీ అర్థం చేసుకుంటారు అని. అచ్చా, ఓం శాంతి.